అది అభయారణ్యం. ఒకప్పుడు విదేశీ పక్షుల కిలకిల రావాలతో ఆహ్లాదానికి నెలవైన ప్రాంతం. ఇప్పుడది ప్రొక్లైన్ల మోతతో హోరెత్తుతోంది. అక్రమ తవ్వకాలతో తల్లడిల్లుతోంది. అధికార పార్టీ మాఫియా నచ్చిందే నేల, తవ్విందే చెరువు. అడిగేవారుండరు, ఆపేవారు ఉండరు. ఇది కొల్లేరు కథ కాదు, అక్రమ తవ్వకాల వ్యధ. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న కొల్లేరు కబ్జా పర్వంలో వేలకు వేల ఎకరాలు చేపలు, రొయ్యల చెరువుల్లా మారిపోతున్నాయి. ఈటీవీ, ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగు చూసిన కొల్లేరు విధ్వంసం విస్మయపరుస్తోంది. లోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయినటువంటి కొల్లేరు ఒక సమయంలో దాదాపుగా 1,35,000 ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉండేది. ప్రస్తుతం వరుస ఆక్రమణలు అలాగే వివిధ కారణాల కారణంగా ఇదంతా కూడా కుంచుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కొల్లేరులో ఉన్నటువంటి దాదాపుగా రెండో కాంటూరు పరిధిలో ఉన్నామని చెప్పాలి. దాదాపుగా హార్ట్ అంటే ఇది కేంద్ర బిందువు అని చెప్పచ్చు. కొల్లేరులో ఉన్నటువంటి ప్రతికోళ్లలంక ప్రాంతం సమీపంలో ఉన్నాం. ఇది 2-3 కాంటూరు మధ్యలో ఉంటుంది. అయితే ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో చెరువులు తవ్వడం అనేది పూర్తిగా నిషిద్ధం. అభయారణ్యానికి పరిమితమైనటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల మనం చూడొచ్చు స్పష్టంగా ఈ ప్రాంతంలో అక్రమంగా ఎన్ని చెరువులు ఏర్పాటు చేశారన్నది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. పూర్తిగా మంచినీటితో వెలసిల్లాల్సినటువంటి ఈ కొల్లేరు ప్రాంతం అంతా కూడా ఇప్పుడు చెరువులమయంగా మారిపోయిందని చెప్పాలి. దాదాపుగా కొల్లేరు ఆపరేషన్ అప్పుడు గతంలో సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ ఆదేశాల మేరకు 2006లో కొల్లేరు ఆపరేషన్ జరిగింది. దాదాపుగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా బాంబులతో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ ఇప్పుడు క్రమంగా దాదాపుగా 18 ఏళ్ళు పూర్తి కావడంతో నెమ్మదిగా ఈ ప్రాంతంలో అన్ని చెరువులు ఏర్పడినటువంటి పరిస్థితి. చుట్టూ కూడా ఏదో ఒక కారణం చెప్పి ఏదో ఒక మినహాయింపుతోటి ప్రస్తుతం చెరువులు యథాతథంగా సాగవుతున్నటువంటి పరిస్థితి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఈ ప్రాంతంలో కొల్లేరు అభయారణ్యంలోని బిలో 5+5 కాంటూరు కన్నా తక్కువ కాంటూరు ప్రాంతంలో, తక్కువ లోతున్న ప్రాంతంలో ఉన్నాం. ఇది అటవీ శాఖ ఏర్పాటు చేసినటువంటి బోర్డు. ఇది కేవలం ఈ ప్రాంతంలో కాంటూరుకి ఎగువ భాగంలో ఉన్నటువంటి ప్రతికోళ్లంక, గుడివాడలంక తదితర ప్రాంతాలకి దారి సౌకర్యం పేరిట ఇక్కడ రహదారులు, భవనాల శాఖ కూడా పూర్తిగా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక రహదారి మాత్రమే, కేవలం ద్విచక్ర వాహనాలు వెళ్లాల్సినటువంటి రహదారి ప్రాంతం ఉండాల్సిన చోట ఇక్కడ మనం చూడొచ్చు ఎంత వెడల్పున రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. మనం చూస్తే కనుక రోడ్ రోలర్తో సహా ప్రస్తుతం రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. మార్జిన్ కూడా గణనీయంగా పెంచేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఈ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టడం కూడా నిషిద్ధమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడ రహదారులు, భవనాల శాఖ యథేచ్ఛగా ప్రైవేటు యాజమాన్యం తరహాలోనే రహదారు, భవనాల శాఖ కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని నిబంధనలు ఉల్లంఘించి మరీ రహదారులు వేస్తున్నటువంటి పరిస్థితి. కొల్లేరు అభయారణ్యంలో ఉన్నటువంటి కేంద్రక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. దీన్ని ప్రతికోళ్లలంకగా ఇక్కడ ఈ ప్రాంతంలో వర్ణిస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో ప్రస్తుతం దాదాపుగా 400 ఎకరాల ప్రాంతంలో ఈ చెరువుల్ని తవ్వేశారు. ప్రతికోళ్లలంక గ్రామ సమీపంలోనే ఈ తవ్వకాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. పూర్తి స్థాయిలో కొల్లేరు అభయారణ్యాన్ని ఛిద్రం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి కొల్లేరు అతిపెద్ద చిత్తడి నేలల ప్రాంతం. ప్రస్తుతం చూస్తే కనుక కొల్లేరు ఎగువనున్నటువంటి వివిధ డ్రైన్లు అలాగే ఏర్ల నుంచి వస్తున్నటువంటి నీరంతా కూడా ఈ ఛానల్ ద్వారా వస్తుంటుంది. ప్రస్తుతం పత్తికోళ్లలంక సమీపంలో ఈ ఛానల్ ద్వారా కూడా అడ్డంకిగా ఈ చెరువుని తవ్వకం చేసి ఈ ఛానల్కి అడ్డంగా కూడా చెరువు కట్టను నిర్మించి కొల్లేటికోట సమీప ప్రాంతంలో దాదాపుగా 66 ఎకరాల చెరువుని
కొల్లేరు నడి మధ్యలోనే తవ్వేసినటువంటి పరిస్థితి. అక్రమ తవ్వకాలు చేసినటువంటి గట్టు మనకి స్పష్టంగా కనిపిస్తోంది. చెరువు తాలూకు గట్టు ఇది. దాదాపుగా 4-5 ప్రొక్లైన్లను విరిగించి స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతోనే ఈ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఎలాంటి తవ్వకాలు, ఎలాంటి సివిల్ పనులు చేపట్టకూడదని చెప్పి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు యథేచ్ఛగా ఈ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి గ్రామంలోనూ దాదాపుగా 9 మండలాల పరిధిలో విస్తరించినటువంటి ఊర్ల సమీపంలో ప్రతి చోట తాగునీటి అవసరాల కోసం అంటూ ఇలా చెరువులు తవ్వేస్తున్నారు. దీనికోసం అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు ముందుగా ఈ కృష్ణా జిల్లాలోని కైక్లూరు మండలంలో ఉన్నటువంటి పందిరిపల్లి గ్రామం ఇది. ఇది పూర్తిగా కొల్లేరు సరస్సులో ఉన్నటువంటి 5వ కాంటూరులో ఉన్న ప్రాంతం. స్థానిక ప్రజాప్రతినిధులు తవ్వేయడంతో ఏర్పడినటువంటి చెరువు మనకు కనిపిస్తుంది. 5వ కాంటూరులో నిబంధనలకు విరుద్ధంగా ఎట్లాంటి తవ్వకాలు చేపట్టేందుకు వీల్లేదు. అయినప్పటికీ దాదాపుగా పందిరిపల్లి గ్రామం సమీపంలో దాదాపుగా 66 నుంచి 67 ఎకరాల మేర చెరువును తవ్వేసినటువంటి ఘటన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు తూతూ మంత్రపు చర్యలు మాత్రమే చేపట్టినటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ చెరువు తవ్వేందుకు వినియోగించినటువంటి ప్రొక్లైనర్ని, ట్రాక్టర్ని అలాగే ఇతర యంత్ర సామాగ్రిని అధికార యంత్రాంగం అంతా కూడా సీజ్ చేసింది. అయినప్పటికీ ప్రస్తుతం చెరువులోనే ఈ యంత్రాలన్నీ కూడా ఇక్కడే పడున్నాయి. తూతూ మంత్రంగా మాత్రమే ఈ చెరువుకు సంబంధించినటువంటి 2 గట్లను అటవీ శాఖ అధికారులు తొలగించారు. 2 గట్లు కొద్ది మీద మాత్రమే గండి కొట్టి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రస్తుతానికి అటవీ శాఖ కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం తూతూ మంత్ర చర్యలే ఉన్నాయని చెప్పి మనం స్పష్టంగా అర్థమవుతోంది. కొల్లేరు పరిధిలో ఉన్నటువంటి 9 మండలాల పరిధిలోనూ ప్రతి గ్రామంలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ శ్రీమన్నారాయణతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, కొల్లేరు నుంచి.